పోతే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనపై తనదైన ముద్ర అయితే వేయలేకపోయారు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన పథకాలను ఇప్పటివరకు కొనసాగిస్తూ మొత్తానికి ఏదో బండి అయితే నడిపిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు వంటి ఒక పరిపాలనా దురంధరుడు సాగిస్తున్న పరిపాలనలు అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో ఏదీ జరగలేదు అన్నది వాస్తవం. పోలవరం విషయంలో అడుగైతే ముందుకు పడలేదు. ఏవో హామీలు అయితే వినిపిస్తున్నాయి తప్పించి చేస్తున్నట్టుగా ఏదో హడావుడైతే కనిపిస్తుంది, కానీ పోలవరం విషయంలో ఇంతవరకు కూడా ఏది జరిగిన జాడైతే లేదు. అలాగే సరే, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రధానంగా జరిగింది ఏంటంటే, గత ప్రభుత్వంలో లేని విధంగా రాజధానిపై అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చింది, ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అమరావతి అనే దాన్ని ప్రతిపాదించిందే చంద్రబాబు నాయుడు కాబట్టి, ఆయన మళ్ళీ అధికారంలోకి రాగానే అమరావతినే రాజధానిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకొని ఆ దిశగా కొన్ని అడుగులు అయితే ముందుకు వేశారు. ఏ అభివృద్ధి మాట ఎలా ఉన్నా, ప్రగతి మాట ఎలా ఉన్నా, రాజధాని మాట ఎలా ఉన్నా, ఇక రాజధాని విషయంలో ఎటువంటి గందరగోళం లేదు. ఇక రాజధాని అభివృద్ధి చేయడమే తరువాయి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు నేను అనుకోవడం ఎటువంటి వెనకంజ వేరు. ఎందుకంటే ఆయనకి రాజధాని అనేది ఆయన వ్యక్తిగత ప్రతిష్ట. తర్వాత ఆయనకి ఆ విషయంలో అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. కనుక రాజధాని విషయంలో ఇంక వెనకంజ వేరు. మిగిలిన విషయాలకు వస్తే ఉద్యోగులు, వాళ్ళ సమస్యలు, ఉద్యోగులు ఇప్పటికే ఒక రకమైన అసంతృప్తి మొదలైంది, ముఖ్యంగా టీచర్లలో. టీచర్లు కూడా ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేరుస్తారా లేదా అనే ఒక సందేహంలో ఆల్రెడీ ఉన్నారు. కొన్ని వర్గాల్లో అయితే అరే తప్పు చేశామా అనే ఒక భావన ఇప్పటికే మొదలైంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా 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 ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇక మద్యం పాలసీ, ఇది అన్నిటిలోకి చాలా కీలకమైనది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే మద్యం పాలసీ విషయాల్లో ఎన్నోసార్లు, 1-2 సార్లు పూర్తిగా రాష్ట్రంలో మద్యాన్ని ప్రోత్సహించిన వ్యక్తుల్లో ఆయన ప్రథములు. 1989-93 ముందు సంగతి మనం వెళ్ళొద్దు. 93లో 92 చివరిలో 93లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సారా నిషేధాన్ని ప్రవేశపెట్టారు. అది అమలు జరుగుతుండగా ఎన్టీ రామారావు గారు 94 ఎన్నికల్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రధాన నినాదంగా ప్రకటించి తన పార్టీని అత్యధిక మెజార్టీతో, అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రానంత స్థాయిలో విజయం సాధించి అధికారం చేపట్టి తాను అన్నమాట ప్రకారం రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టారు. ఇది చాలా పటిష్టంగా అమలు జరిగే సమయంలో రామారావు గారు పదవిచ్యుతులై మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత నెమ్మదిగా అంచెల వారీగా దశలుగా రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి తూట్లు పొడి చేసి దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మళ్ళీ పూర్తిగా మద్యానికి, రాష్ట్రంలో బార్లకి మద్యానికి గేట్లు తెరిచేసి ఆ ఆదాయం పైనే ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన బాగుపడ్డారని అనుకుందాం. తన అనుయాయులందరినీ కూడా బాగు చేసుకొని మద్యం లేకపోతే రాష్ట్రం లేదనే స్థాయికి తీసుకెళ్లిపోయారు. అప్పుడే బాగా ఈ మద్యం పాలసీ, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మద్యం విధానం రాష్ట్రంలో పూర్తిగా మద్యం ఏరులై ప్రవహించడానికి ఆస్కారం కలిగించింది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో మద్యం పాలసీల్లో కొన్ని మార్పులు చేసి ఆయన తనకు నచ్చిన, తనకు అనుకూలమైన బ్రాండ్లే అమ్ముకున్నారు. రాష్ట్రంలో డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అవసరమైన మందు దొరకలేదు, క్వాలిటీ మందు లభించలేదు. ఈ కారణంగా ప్రజల ఆరోగ్యం పాడైపోతున్నది తప్పించి రాష్ట్రంలో మందు మానేసిన వాళ్ళు కానీ, మద్యం మానేసిన వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. మొన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు కొత్త మద్యం పాలసీని తీసుకొస్తున్నారు. మంచి బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నా ఉంటున్నారు. మద్యం విషయంలో ఇంక జనాలకు పండగ అనే వాతావరణం కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు కప్పదాటు వ్యవహారాన్ని ఇలా చేస్తూనే, ఇది కూడా గాంధీ జయంతి నాటికి, మన అక్టోబర్ 2 నాటికి మద్యం పాలసీ ఖరారవడం అనేది అదృష్టమే అవ్వచ్చు, ఏమో మొత్తం కావచ్చు. ఆ రోజు ఖరారయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు తన 2 నాలుకల ధోరణి బయటపెడుతూ జనాల చేత మద్యం మాన్పించాలి అనే నినాదం ఇస్తూ మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. మొన్న మధ్యన అసెంబ్లీలో కూడా ఆయన జనాలు ఏదో కష్టపడిన తర్వాత కాస్త మందు తాగితే ఏమిటి అనే పద్ధతిలో కూడా మాట్లాడడం విడ్డూరం కలిగింది.
సో ఈ రెండు నాలుకల ధోరణి మరోసారి చంద్రబాబు నాయుడు తాను బట్టబయలు చేసుకొని రాష్ట్రంలో మళ్ళీ మద్యం ఏరులై ప్రవహించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించారు చంద్రబాబు నాయుడు.